హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాస్ స్టడీ గైడ్. ప్రీవియస్గా మనం రియల్ నెంబర్స్ అంటే ఏంటి, వెయిట్ రియల్ నెంబర్స్ అంటామో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రియల్ నెంబర్స్ చాప్టర్ స్టార్ట్ చేసేస్తున్నాను. రియల్ నెంబర్స్ స్టార్టింగ్లో చిన్నవే కాన్సెప్ట్స్ ఉన్నాయి రెండు. ఏంటంటే ఒకటి వచ్చేసి యూక్లిడ్ డివిజన్ లెమ్మా, సెకండ్ వచ్చేసి యూక్లిడ్ డివిజన్ అల్గోరిథం. ఈ రెండు ఇంటర్లింక్డ్గానే ఉంటాయి, రెండు కనెక్టెడ్గానే ఉంటాయి. యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూస్ చేసుకొని మనం యూక్లిడ్ డివిజన్ అల్గోరిథం చేస్తాము. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏంటి చూద్దాం. డివిజన్ లెమ్మా ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ two positive integers, then they must satisfy the condition A is equal to BQ plus R. A is equal to BQ plus R. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఎప్పుడంటే ఏ అండ్ బి అనేవి ఒక టూ పాజిటివ్ ఇంటీజర్స్ అయితే అవి కన్ఫామ్గా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇందులో యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇంకో కండిషన్ ఏంటంటే దీనికి 0 less than or is equal to R less than B. 0 అనేది R కన్నా తక్కువ, R అనేది 0 కన్నా తక్కువ ఉండకూడదు, కానీ ఈక్వల్ ఉండొచ్చు. అంటే 0 కన్నా తక్కువ ఉండకూడదు, జీరో ఉండొచ్చు, అండ్ 0 తర్వాత 1 2 అలా ఉండొచ్చు. అండ్ బి కన్నా తక్కువ ఉండాలి. ఆర్ అని రిమైండర్ అనేది చెప్తాను, అది ఆర్ అంటే ఏంటో. బి కన్నా తక్కువ ఉండాలి, రైట్. అసలు ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి చెప్తాను ఇప్పుడు. మామూలుగా మనకి ఒక డివిజన్ ఒక డివిజన్ చేద్దాం ఏదో ఒక నార్మల్గా, లైక్ 3 9. ఇందులో 10 వచ్చేసి డివిడెండ్ అంటాము, 3ని డివైజర్ అంటాము, ఈ 3ని కోషంట్ అంటాము, దీన్ని రిమైండర్ అంటాము. సేమ్ ఇదే అలాగే తీసుకుందాం. ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ ఫార్ములాకి రాస్తే అలా, అంటే ఫార్ములా కంటే ఏ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్గా తీసుకుంటున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు డివైజర్గా తీసుకుంటున్నాం, ఈజ్ ఈక్వల్ టు డివైజర్గా తీసుకుంటున్నాం, క్యూ ఈజ్ ఈక్వల్ టు కోషంట్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్గా తీసుకుంటున్నాం. ఇదే సింపుల్ ఇది కండిషన్. అసలు మెయిన్ మర్చిపోయాను, అసలు లెమ్మా అంటే ఏంటి. లెమ్మా అంటే నార్మల్గా లెమ్మా ఈజ్ ఏ ప్రూవెన్ స్టేట్మెంట్ దట్ ఈజ్ యూజ్డ్ టు ప్రూవ్ అనదర్ స్టేట్మెంట్. లెమ్మా అనేది ఒక ప్రూవ్డ్ స్టేట్మెంట్, ఆల్రెడీ లెమ్మా అనేది ఒక ప్రూవ్డ్ స్టేట్మెంట్ అనమాట. ఆ స్టేట్మెంట్ వేరే స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, దాన్ని లెమ్మా అంటున్నారు. ఓకే, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇది. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే సింపుల్గా ఇలాగే ఉంటుంది. దీంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇలాగే, లైక్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ప్రాబ్లంలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 40, బి ఈజ్ ఈక్వల్ టు 7 ఇలా ఇచ్చేసినప్పుడు ఫైండ్ క్యూ అండ్ ఆర్ అని ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి నార్మల్గా తెలిసిపోతుంది ఏ 40 బి 7 అన్నప్పుడు మనం ఇలాగే చేసేయచ్చు. అంటే 7తో 40ని డివైడ్ చేస్తాం,
ప్లస్ 35 5. సేమ్ అప్పుడు ఇది కోషంట్ అవుతుంది, ఇది రిమైండర్ అవుతుంది. సేమ్ ఇది ఆన్సర్ ఇలాగే ఉంటుంది. ఇది సింపుల్గా ఇలాగే ఉంటుంది. యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం చూద్దాము. యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం సో ఆల్గోరిథం అంటే మీనింగ్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రాసేదాన్ని ఆల్గోరిథం అంటాము. అదే యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం అంటే సేమ్ ఇందాక లెమ్మా అని చూసాం కదా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ లెమ్మా, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని సింపుల్గా అనుకుంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలిసిపోతాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం ఎప్పుడు యూజ్ చేస్తామంటే it is used to find HCF of given numbers. HCF మనకి ఇచ్చిన నెంబర్స్ యొక్క HCF కనుక్కోవడానికి ఇది యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం యూజ్ చేస్తాము. అలాగే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ HCF of say 120 and 7 ఇలా HCF of 120 and 7 అడిగాడు. దీన్ని చూద్దాము. దీని ప్రాసెస్ ఎలా ఉన్నది, ఎలా రాస్తామంటే ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రాసెస్లో రాస్తాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏదైతే గ్రేటర్ నెంబర్ ఉంటుందో దాన్ని ఏ అనుకోవాలి, ఏదైతే స్మాలర్ నెంబర్ ఉంటుందో దాన్ని బి అనుకోండి. అలా రాసుకుంటే సో ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ అనుకుంటే 12 ఈజ్ ఈక్వల్ టు బి 120 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 7 ఇంటూ క్యూ తెలియాలంటే మనం డివిజన్ చేయాలి. సో 7 12 7 పోతే 5 0 7 7 49 1 క్యూ వచ్చేసి 17 ప్లస్ రిమైండర్ వచ్చేసి 1 ప్లస్ 1. అండ్ ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏమైపోతుందంటే ఫస్ట్ స్టెప్లో ఉన్న డివైజర్ అనేది డివిడెంట్ అయిపోతుంది. అర్థమైందా? ఫస్ట్ స్టెప్లో ఉన్న డివైజర్ అనేది డివిడెండ్ అయిపోతుంది అండ్ ఆ యొక్క రిమైండర్ అనేది డివైజర్ అయిపోతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ స్టెప్లో ఉన్న డివైజర్ అనేది డివిడెండ్ అయిపోతుంది అండ్ అదే ఫస్ట్ స్టెప్లో ఉన్న రిమైండర్ అనేది డివైజర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇలాగే వేసుకుంటే 1 ఇంటూ 7 మామూలుగా చేసుకుని 1 ఇంటూ 7 అంటే 7 ప్లస్ 0 అంటే రిమైండర్ 0 వచ్చేస్తుంది. హెచ్సిఎఫ్ దేని చెప్తామంటే ఎప్పుడైతే రిమైండర్ వస్తుందో మనకి రిమైండర్ 0 అనేది ఎప్పుడైతే రిమైండర్ 0 అనేది వస్తుందో దాని యొక్క డివైజర్ అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. చేద్దాం ఒకసారి మామూలుగా ఇక్కడ చేద్దాము. ఓకే 1 7 just 7 0 డివిడెండ్ డివైజర్ కోషంట్ రిమైండర్ కదా. సో డివిడెండ్ చేసాం, డివైజర్ కోషంట్ 1 7 0 హెచ్సిఎఫ్ అనేది రిమైండర్ అనేది 0 వచ్చింది కదా. రిమైండర్ అనేది 0 వచ్చినప్పుడు దాని యొక్క డివైజర్ డివిజన్ ఒక మనం చేసిన దాని యొక్క డివైజర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ అనేది 1 వచ్చింది దీనికి. ఇంకోసారి చెప్తున్నాను. యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చేస్తాం. ఒక సర్టెన్ ప్రాబ్లం మనకు సాల్వ్ చేయాలంటే స్టెప్ బై స్టెప్
ప్రాసెస్లో రాస్తామో అదే ఆల్గోరిథం అంటాము. యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం ఏమైనా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథంని ఎప్పుడు యూస్ చేస్తామంటే హెచ్సిఎఫ్ ఒక గివెన్ నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్కి ఒక హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం అనే దాన్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 120 and 7 కావాలి నాకు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫామ్లోకి రాసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఏ అనేది బి అనేది ఎలా చెప్పగలరో అది కరెక్ట్గా నెంబర్ తీసుకోవాలంటే ఒక చిన్న కొండ గుర్తులాగా ఏదైతే గ్రేటర్ నెంబర్ ఉంటుందో దాన్నే మీరు ఏగా తీసుకోండి. ఎప్పుడైనా సరే ఏదైతే స్మాలర్ నెంబర్ ఉంటుందో దాన్నే బీ కింద తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సేమ్ ఒక ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ ఏకి బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లోకి రాసుకుంటే ఇలా వస్తుంది 7 × 17 + 1. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో ఉన్న డివైజర్ అనేది సెకండ్ స్టెప్లోకి డివిడెండ్గా మారిపోతుంది. అండ్ ఫస్ట్ స్టెప్లో ఉన్న రిమైండర్ అనేది సెకండ్ స్టెప్ యొక్క డివైజర్గా మారిపోతుంది. సింపుల్ అండి ఇది. అండ్ హెచ్సిఎఫ్ ఎప్పుడు చెప్తామంటే ఒక రిమైండర్ అనేది 0 వచ్చేదాకా ఈ ప్రాసెస్ చేస్తూనే ఉంటాము మనం. రిమైండర్ అనేది 0 వచ్చేదాకా ఈ ప్రాసెస్ చేస్తూనే ఉంటాము. చేసే 0 వస్తే అప్పుడు దాని యొక్క డివైజర్ అనేది హెచ్సిఎఫ్ అయిపోతుంది. ఇదండి సింపుల్. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఇంకేమైనా అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఏమైనా డౌట్స్ ఉన్నాయో అర్థం కాలేదు మాకు ఇంకొకసారి చెప్పండి అంటే మళ్ళీ చెప్తాను మీకు. ఇదండి యూక్లిడ్ డివిజన్ లెమ్మా అండ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ముందు నెక్స్ట్ థీరం ఒకసారి ఎగ్జాంపుల్ లాగా ఒకటి ఉంది. ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ అప్లోడ్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఉంది అక్కడ. తర్వాత నెక్స్ట్ ఇంక ఎక్సైజ్ ఏముంది, ఎక్సైజ్ కూడా చేపిస్తాను. ఇంకా రియల్ నెంబర్స్లో నేను చెప్పాను కదా, రియల్ నెంబర్స్లో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను సాల్వ్ చేస్తాను, మీకు చెప్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.